సో ఫస్ట్ ఏంటంటే ఎంటర్ అవ్వగానే రిజిస్ట్రేషన్ కౌంటర్ ఒకటి ఉంటుంది, అందరూ కూర్చొని ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏమేమి ఉన్నాయి, ఎటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ ఎటువంటి బ్యాంక్స్ ఉన్నాయి అండ్ అడ్మిషన్ ఫీ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అకామిడేషన్, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. ఒక పర్సన్ పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఎవరైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే వాళ్ళకి బోల్డ్ అని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఒకే ఒక వేదిక గ్లోబల్ ఎడ్యు ఫేర్ అనమాట. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుకోవాలి లేదా మాస్టర్స్ చేయాలి అండ్ అదర్ స్టేట్స్ లో మన ఇండియాలో బీటెక్ చదవాలి అనుకుంటే బీసోర్స్ వాళ్ళు కండక్ట్ చేసిన గ్లోబల్ ఎడ్యు ఫేర్ కి కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ బోల్డ్ అండ్ యూనివర్సిటీస్ వస్తాయి. యూనివర్సిటీస్ నుంచి చాలా మంది ఫ్యాకల్టీ డెలిగేట్స్ కూడా వచ్చారు. మీ పిల్లలు అండ్ మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అసలు మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎటువంటి కోర్స్ చూస్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎటువంటి సర్టిఫికెట్స్ కావాలి, ఫీ స్ట్రక్చర్ ఏంటి, అడ్మిషన్ స్ట్రక్చర్ ఏంటి, అకామిడేషన్ ఎలా ఉంటుంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్, ఇలా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ వీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ వాళ్ళు వీళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి టీ హబ్ లో ఎప్పటికప్పుడు వీళ్ళు ఇటువంటి ఎడ్యుకేషన్ ఫేర్, గ్లోబల్ ఫేర్ ఏదైతే ఉందో నిర్వహిస్తూ ఉంటారు.